ఎప్పుడు ఓటమిని విశ్వాసం అంగీకరించకూడదు. ఈరోజు ఈ పాట మీ మైండ్లో పెట్టుకొని చాలు, మీరు గెలిచినట్టే. కరువులో కూడా, కరువులో, దరిద్రతలో, శ్రమలో, శోధనలో దావీదు ప్రార్థన చూడండి. యెహోవా నా కాపరి, పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండి చేయను, శాంతికరమైన జలమునకు నన్ను తీసుకెళ్తాడు. దేవునికి నీకు ఉన్న బంధం ప్రార్థనలో చూసుకో. ఒకటి, దేవునితో సరైన తండ్రి కుమార్తెల రిలేషన్ నువ్వు కలిగి ఉండడానికి ఇష్టపడాలి. స్తోత్రం. దాసురాలువి కాదు, దాసుడివి కాదు. దాసులు ప్రార్థన మనము చేయొద్దు. పెంటనయ్యా, పెంటలో పురుగునయ్యా, దిక్కులేని దానయ్యా, ఆ పాటలు కూడా పాడొద్దు. పిచ్చి పాటలు. ఎవరు లేరు. నేను పాట రాస్తుంటే ఆ పాటని ఎన్నిసార్లు మార్చాను. ఈ పదము ఏమి సూచిస్తుంది నాకు కాదు, సమాజానికి ఏం పాడుకుంటున్నారు, ఈ పదం వల్ల వాళ్ళకి ఎంత ఉపయోగం ఉంది, ఈ పాట పాడుతున్నప్పుడు వాళ్ళ ఆత్మలో బలం ఎంత వస్తుంది, ఈ పాట పాడుతున్నప్పుడు ఈ పదాన్ని పలుకుతున్నప్పుడు దేవునికి ఎంత మహిమ వస్తుంది. దేవునికి మహిమ లేకుండా, పాడుకునే వానికి తృప్తి లేకుండా, ఆ పదం అతన్ని బలపరచకుండా, ఆ మాట దిక్కులేని వాడిని ప్రభువా, గుడ్డివాణ్ణి అయ్యాను, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను, అందరూ ఉండి అనాథనై, ఎవరు లేక అనాథనైపోయాను, దిక్కులేని వాడిని అయిపోయాను.